పూర్వం ఒకప్పుడు శౌనకాది మహర్షులు అనేటువంటి ఋషులందరూ కూడా నైమిషారణ్యం అనే అడవి ప్రాంతంలోని సూత పౌరాణికుడి యొక్క ఆశ్రమానికి వెళ్లి ఆ గురువు గారిని ఈ విధంగా అడిగారు, గురువర్యా, ఏ వ్రతాన్ని చేస్తే, ఏ పూజల్ని చేస్తే కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయో అటువంటిదైన ఒక వ్రతాన్ని గురించి గాని పూజని గురించి గాని మాకు చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి చెప్పి ఆ శిష్యులందరూ, ఆ శౌనకాది మహర్షులందరూ కూడా వేడుకున్నారు. అప్పుడు ఆ గురువు గారు సూత పౌరాణికుడు చెప్పడం మొదలు పెట్టాడు. సూత మహర్షుల వారు, ఆయనలారా, పూర్వం నారద మహామునికి కూడా ఇటువంటి సందేహమే కలిగి శ్రీ మహావిష్ణువుల వారిని అడిగినప్పుడు ఆ స్వామి వారు నారదుడికి చెప్పిన వృత్తాంతం ఒకటి ఉందయ్యా, అది సవివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా జాగ్రత్తగా వినండి అని చెప్పి ఆ సూత పౌరాణికుడు చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం నారద మహాముని నారాయణ నారాయణ అని నామస్మరణం చేసుకుంటూ 14 లోకాలని కూడా తిరుగుతున్నటువంటి వాడై మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఈ మానవ జాతికి కష్టాలు ఎప్పటికీ తొలగిపోతాయో కదా అని చెప్పి ఆలోచించుకుంటూ వీళ్ళకి ఏదో ఒక సరైన మార్గాన్ని ఉపదేశించాలి అని నిశ్చయించుకొని భూలోకం నుంచి మళ్ళా బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన వైకుంఠానికి వెళ్ళేసరికి వైకుంఠంలో పాలసముద్రం మీద శేషతల్పంలో లక్ష్మీదేవి సహితంగా శంఖము, చక్రము, గద, పద్మము మొదలైనటువంటి ఆభరణాలు, ఆయుధాలు అన్ని కూడా ధరించి వేదీప్యమానంగా వెలుగొందుతూ శేషపాన్పుపై పవళించి ఉన్నటువంటి మహావిష్ణువుల వారిని చూచి ఆయన పాదాల మీద పడి వేడుకున్నాడు. స్వామి, మనస్సుతో ఊహించడానికి కానీ వాక్కుతో వివరించి చెప్పడానికి కానీ అలవి కానటువంటి రూపాన్ని కలిగిన వాడా, ఆది మధ్యాంతరహితుడా, భక్తుల బాధలు తొలగించే శ్రీమన్నారాయణ, నీకు నమస్కరిస్తున్నాను ఇంకోనయ్యా అని చెప్పి ఆయన పాదాల మీద పడ్డాడు. అతని భక్తికి వినయానికి మెచ్చినటువంటి స్వామివారు నారదుడితో, నారదా, నీ భక్తికి మెచ్చాను, నీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు ఆ స్వామివారు. వెంటనే ఆ నారదుడు, స్వామి, నేనా ఆజన్మ బ్రహ్మచారిని, నాకు కుటుంబము సంసారము ఏమీ లేవు, సొంత ఇల్లు కూడా లేదు, మరి లోకాలన్నీ పట్టుకొని పాదచారిని తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు ప్రత్యేకంగా కోరికలేం లేవు. భూలోకంలో మానవులు కష్టాలని బాధల్ని అనుభవిస్తున్నారు, వారికి అవి తొలగిపోవడానికి ఏదైనా ఒక మార్గం, ఏ పూజో వ్రతమో ఏదుంటే అది ఉపదేశించి నన్ను అనుగ్రహించినట్లయితే నేను భూలోకానికి ఆ మానవ జాతి అందరినీ కూడా ఉద్ధరిస్తాను. వాళ్ళు చక్కగా మరి వాళ్ళ బాధలు పటాపించలేకపోయే విధంగా అనుగ్రహించండి అని చెప్పి వేడుకున్నాడు. ఇప్పుడు ఆ స్వామి వారు చెప్పడం మొదలు పెట్టాడు, నారదా, వరం కోరుకో అనగానే నీ సొంత విషయానికి కాకుండా లోక కళ్యాణం కోసం చక్కటి విషయం అడిగావయ్యా. అందుకు ఒక వ్రతం ఉన్నది, అది శ్రీ సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే ఈ వ్రతాన్ని ఆచరించిన వారి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి, ఎటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా పటాపించలేకపోతాయి అని చెప్పి స్వామివారు పలికారు. వెంటనే నారదుడు మళ్ళా అడిగాడు, స్వామి, ఈ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, వ్రతం చేసే విధానం ఏంటి, వ్రతం చేస్తే కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్ని కూడా వివరంగా తెలియజేయండి అని చెప్పి మళ్ళా అడిగాడు. అప్పుడు ఆ స్వామివారు మళ్ళా చెప్పడం మొదలు పెట్టాడు, నారదా, ఈ వ్రతాన్ని కార్తీక మాసం ముందు గాని, మాఘమాసం ముందు గాని, పాల్గొన మాసం ముందు గాని, వైశాఖ మాసం ముందు గాని, శ్రావణ మాసం ముందు గాని, లేదా ఒక శుభదినం ఇంట్లో ఏదైనా శుభాలు జరిగేటువంటి సమయంలో శుభకార్యాలయంలో గాని ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. వ్రతాన్ని చేసేవాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని తమ ఇంట్లో పూజాస్థలం దగ్గర చక్కగా గోమయం అంటే ఆవు పేడ, వరకు ఈ బండలు పాలిష్ బండలు ఇవేమి ఉండేవి కాదు. అప్పుడు చక్కగా ఇల్లంతా కూడా అదుకోవటమే, పేడతో అదుకుని ఉండేవాడు కాబట్టి ఆ కాలంలో చక్కగా ఆవు పేడతో శుభ్రంగా పూజాస్థలం అంతా కూడా అరికి పంచరంగుల చూర్ణాలు, గోధుమ, మరి గంధము, పసుపు, కుంకుమ, బియ్యపిండి మొదలగు 5 రంగుల చూర్ణాలతో చక్కగా ముగ్గుల్ని పెట్టి ఆ ముగ్గుల మీద కొత్త వస్త్రాన్ని పరిచి వస్త్రం మీద బియ్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. ఇవి ఆదిత్యాది నవగ్రహాలని ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి చివరకు సత్యనారాయణ స్వామిని పంచామృతములతో అభిషేకము గావించి మంటపాన ఉంచి పూజ చేయాలి. స్వామికి ప్రీతికరమైనటువంటి ప్రసాదం గోధుమ నూక, నెరుచో, బియ్యం నూక, చక్కెర, లేనిచో బెల్లం, ఆవు పాలు, తేనె మొదలైనవన్నీ కూడా సమానంగా తయారు చేసి స్వామికి నివేదించి కథలన్నీ కూడా శ్రద్ధగా విని బంధుమిత్రులు అందరితో కూడా కలిపి ఆ స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని స్వామిని వేడుకున్నట్లయితే ఆ సత్యదేవుని అనుగ్రహం వలన మానవ జాతికి
కష్టాలు బాధలు అన్ని కూడా నశించిపోయి సకల కార్యములందు కూడా విజయాలను సాధిస్తూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు మానవ జాతి అని చెప్పి ఈ వ్రత మహాత్యాన్ని గురించి శ్రీ మహావిష్ణువుల వారు నాద మహాముని ఈ విధంగా తెలియజేశాడు అని చెప్పి శోధ పౌరాణికు శోధికాది భాషలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. శ్రీ స్కాంద పురాణే దేవాఖండే శ్రీ రమాధి సత్యనారాయణ స్వామి కదా ప్రథమాధ్యాయ సమాప్త కలకంఠం. ప్రథమాధ్యాయానంతరే తన వెంట వచ్చిన బలగాల నుంచి దోవదట్టినటువంటి వాడై ఎటుపోవాలో దారి తెలియక చీకటి పడితే వెనక్కి వెళ్ళడం కూడా కష్టం అవుతుంది, కలుసుకోలేని దోవ. కాబట్టి ముందుగా నేను రాజ్యానికి వెళ్ళిపోతే వెనకాల భటులందరూ వాళ్ళు వస్తారులే నిశ్చయించుకొని బాగా అలసటగా ఉన్నటువంటి వాడై కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం ఏదైనా చెట్టు ఇంకా చూశాడు. ఆ దగ్గరలో ఒక పెద్ద రావి చెట్టు కింద సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ కొంతమంది యాదవులు కనిపించారు. ఆ గొల్లలు కదా ఈ వ్రతం చేస్తున్నది అని చెప్పి నిజంగా భావించి ఆ రాజు అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకుండా పక్కనే ఉన్నటువంటి ఇంకో పెద్ద వృక్షం కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ యాదవులంతా వ్రతాన్ని పూర్తి చేసి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి ముందుంచారు. తాము పూజాస్థలం దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని భుజించి ఇళ్లకు వెళ్ళిపోయారు. యాదవులు ఇచ్చారని చెప్పి నీచంగా భావించినటువంటి ఆ రాజు ప్రసాదాన్ని మొట్టలేదు సరికదా అక్కడ ఉన్న స్వామికి కనీసం నమస్కారం కూడా చేయకుండా అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇందువల్ల స్వామి వారికి ఆ రాజుపై ఆగ్రహం కలిగింది. స్వామికి ఆగ్రహం కలగడం వలన ఆ రాజు యొక్క రాజ్యం పొరల పాలైపోయింది. ఎరుపు పొరుగు రాజ్యాల వాళ్ళు దండెత్తి రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారు. ఆ దంపతుల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. వాళ్ళిద్దరూ కూడా భిక్షాటనం చేసుకుంటూ ఆ రాజు రాణి వీధుల వెంట తిరుగుతూ అప్పుడు అనుకున్నారు, ఆహా ఆ రోజున యాదవులు ఇచ్చినటువంటి ప్రసాదం కనీసం ముట్టుకోలేదు కదా, స్వామికి నమస్కారం కూడా చేయకపోతుంది కదా, ఇంకే కదా నాకు కష్టాలు సంభవించినాయి అని చెప్పి గ్రహించి ఆ అడవిలోకి వెళ్ళి ఆ యాదవులంతా ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళ సమూహాన్ని వెతికి పట్టుకొని వారందరి సమక్షంలో ఒక పెద్ద మారేడు వృక్షం కింద చక్కగా దంపతులిద్దరూ కూడా స్వామి వారి వ్రతాన్ని భక్తులతో ఆచరించి స్వామిని వేడుకున్నారు. అలా వేడుకోవడం వలన స్వామి సంతుష్టులై అతనికి పూర్వ రాజ్య భోగాలన్నింటినీ కూడా అనుగ్రహించాడు. అంతటా రాజుగారి దొంగధ్వజుడు రాజభోగాల్ని అనుభవిస్తూ ఇదంతా కూడా స్వామి అనుగ్రహమే కదా అని చెప్పి గ్రహించి బ్రతికి ఉన్నంత కాలము కార్తీక పౌర్ణమి నాడు స్వామివారి వ్రతాన్ని తాను ఆచరిస్తూ రాజ్యంలో ప్రజలందరినీ కూడా ఆచరించేలా చేస్తూ సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించి చివరకు వైకుంఠ ప్రాప్తి పొందాడు అని చెప్పి ఆ తుంగధ్వజుని వృత్తాంతం సోత పౌరాణికుడు సోనజాతి భక్షులందరికీ కూడా తెలియజేశాడు. సనాతనుడైనటువంటి ఆ హరి అనేక రూపాలని అవతారాల్ని పొందుతూ భక్తులను ఉద్ధరిస్తూ ఉన్నారు. ఈ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణులని, కొందరు సత్యదేవులని విపరీతంగా ఎవరికి తోచిన విధంగా వారు పిలుచుకుంటూ ఉంటారు. ఈ వ్రతాన్ని చేసే శక్తి లేని వారు కానీ, వ్రతం చేసే అవకాశం లేని వారు కానీ వ్రతం జరిగే ప్రదేశానికి వెళ్ళి అదల్ని విని అక్షతలు శిరసన దాల్చి ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్లయితే వారికి కూడా వ్రతం చేసిన ఫలితమే కలుగుతుంది అని చెప్పి ఫలశ్రుతిలో ఈ విధంగా ఉంది. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే శ్రీ రమణశ్రీ దక్షిణాస్వామి కదా పంచమాధ్యాయ సమాప్త.